2028లో ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే క్రికెట్ కూడా ఈ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో ఫీచర్ అవుతుంది. అందుకే అమెరికా కూడా ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలలోకి చేరిపోయింది. అయితే అమెరికాకు క్రికెట్ కొత్త కాదు. చాలామంది అనుకుంటారు అమెరికాకు క్రికెట్ తెలియదు, అసలు అమెరికా క్రికెట్ పరిచయం లేదని. కానీ వాస్తవంగా 18th సెంచరీ 19th సెంచరీలోనే అమెరికాలో క్రికెట్ ఆడాడు. ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అమెరికా గడ్డపైన ఆడింది 1844లో. అమెరికాకు కెనడాకు మధ్య 1844లో యుఎస్ వర్సెస్ కెనడా ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కాలంలో క్రికెట్ ఒక రకంగా డిసప్పియర్ అయ్యి ఈ మధ్య మళ్ళీ రివైవ్ అయింది. ఎందుకంటే క్రికెట్ ప్లేస్లో బేస్బాల్ ఎంటర్ అయ్యి అమెరికాలో బేస్బాల్ కాస్త క్రికెట్ను గ్రహణం పట్టించింది. కానీ ఇటీవల మళ్ళీ రివైవ్ అయ్యి ఇటీవల T20 మ్యాచ్లో ఏకంగా పాకిస్తాన్ ఓడించింది అమెరికా టీం. మన భారతదేశానికి కూడా గట్టి పోటీ ఇచ్చారు. దీనికి కారణం ఏంటి అంటే మళ్ళీ మన భారతదేశము అలాగే సౌత్ ఏషియా నుంచి ఇమిగ్రెంట్స్ అమెరికాలో వెళ్ళి స్థిరపడమే ఇందుకు కారణం. అమెరికాకు భారతదేశం చాలా ఇచ్చింది. ఉదాహరణకు కార్పొరేట్ దిగ్గజాలైన సత్య నదెల్లా, సుందర్ పిచయ, పరాగ్ అగర్వాల్, ఇంద్రా నూయి, శాంతను నారాయణ్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలను ఇచ్చింది భారతదేశం. అలాగే సునీత విలియమ్స్ లాంటి వాళ్ళనిచ్చింది. అలాగే కమలా హ్యారిస్, ఉషా చిలుకూరి లాంటి వాళ్ళనిచ్చింది. అందువల్ల ఇండియన్ కంట్రిబ్యూషన్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ రంగము, పాలిటిక్స్, పబ్లిక్ లైఫ్ నుంచి మొదలుకొని ఏకంగా స్పేస్ వరకు కూడా ఇండియన్స్ కంట్రిబ్యూషన్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికన్ క్రికెట్ కూడా ఇండియానే కంట్రిబ్యూషన్. ఇటీవల T20లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిన అమెరికన్ టీంలో ఇండియన్ ఆరిజిన్ 8 మంది ఉన్నారట. శశి థరూర్ ఒక ఆసక్తికరమైన వ్యాసం రాశాడు, అందులో ఈ వివరాలు ఇచ్చాడు. సో 8 ఇండియన్ ఆరిజిన్, కొంతమంది పాకిస్తానీస్, సౌత్ ఆఫ్రికన్స్, బార్బేడియన్స్, వీళ్ళందరితో కూడిన టీం అమెరికన్ టీం. సో అందుకే అమెరికా టీము పాకిస్తాన్ ఓడించడంతో భారతదేశంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్కు మామూలు ఆనందం కాదు. అందుకే దానిపైన కామెంట్లు చూస్తే మనకు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఒక కామెంట్ ఏంటంటే ఇండియన్స్ పాకిస్తాన్ 2 సార్లు ఓడించారు. మొదలు గ్రీన్ కార్డు ఉన్న ఇండియన్స్ ఓడిస్తే తర్వాత ఆధార్ కార్డు ఉన్న ఇండియన్స్ ఓడించారు అని. అంటే పాకిస్తాన్ ముందు అమెరికా చేతిలో, తర్వాత ఇండియా చేతిలో ఓడిపోయిందని వారి మీనింగ్. ఇంకొకరైతే ఇండియన్ ఏ టీము ఇండియన్ బి టీములకు కాదు పాకిస్తాన్ ఓడించింది, ఇండియన్ H1B టీం ఓడించింది అని కూడా కామెంట్లు వచ్చాయి. అలాగే భారతదేశము అమెరికా T20 వరల్డ్ కప్లో మ్యాచ్ ఆడితే 2 వైపులా జట్లు కూడా భారత జాతీయ గీతాన్ని ఆలపించాయి అని కామెంట్లు వచ్చాయి. ఎందుకంటే అందులో కూడా 8 మంది ఇండియన్ ఆరిజిన్స్ అని. సో ఆసక్తికరంగా అమెరికన్ క్రికెట్లో కూడా ఇండియన్ కనెక్షన్ అని కనబడుతుంది. సో ఇక్కడ మన దగ్గర IPL లాగా ఆడ మేజర్ లీగ్ క్రికెట్ MLC ఉంది. అందులో ఒక టీంకు మళ్ళీ మన సత్య నదెల్లా ఓనర్ అని చదివాను. సో ఆఖరికి అమెరికన్లో క్రికెట్ వికాసంలో, అమెరికన్ క్రికెట్ సక్సెస్లో మనం ఎంత రోల్ ప్లే చేస్తున్నాం, అమెరికాలో క్రికెట్ పాపులరైజ్ కావడంలో కూడా ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నామో ఇది ఉదాహరణ. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికన్ క్రికెట్ టీంలో నితీష్ కుమార్ అనే అతను ఉన్నాడు. ఇతను వాస్తవంగా USA, కెనడాల తరఫున ఆడుతూ వచ్చారు. ఆయన US తరఫున ఒకసారి, కెనడా తరఫున ఒకసారి ఆడతాడు. అలా 4 times ఆయన లాయల్టీ మార్చుకున్నాడట. ఎంతైనా నితీష్ కుమార్ కదా. నితీష్ కుమార్ కూడా NDA, కాంగ్రెస్, గఠబంధన్ల మధ్య 5 సార్లు మారాడు, అటు నుంచి ఇటు నుంచి ఇటు. మరి నితీష్ కుమార్ పేరున్న వాళ్ళంతా అలా ఉంటారని కాదు, కానీ అదేదో స్ట్రేంజ్ ప్యారలల్. పాలిటిక్స్లో నితీష్ కుమార్ ఉన్నట్లు అమెరికన్ క్రికెట్లో కూడా నితీష్ కుమార్. ఎందుకంటే అమెరికా కెనడాల మధ్య డ్యూయల్ సిటిజన్షిప్ అవకాశం ఉంది కనుక
ఆ నితీష్ కుమార్ ఒకసారి అమెరికా తరఫున ఆడాడు, ఒకసారి కెనడా తరఫున, ఇలా 4 సార్లు మారాడట. ఎంత మన నితీష్ కుమారే ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు లాస్ ఏంజల్స్ గడ్డ పైన రాబోతున్న క్రికెట్ మ్యాచ్లో ఖచ్చితంగా మనము చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు చూడబోతున్నాం.